అంకుల్ మీరు చెప్పండి అంకుల్, కేసీఆర్ గారి పరిపాలన ఎట్లుంది? గతం నుంచి చూసుకుంటే మాత్రం చాలా బాగుంది వాస్తవంగా. ఎందుకంటే కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏం చేయలేదు. ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడిగారు కదా, ఏ ప్రభుత్వం ఉన్నదో వాళ్ళకి ఎమ్మెల్యేలకు దగ్గరోళ్ళకే సంబంధించి చేసుకున్నారు అంటారు చూసిన. అంటే ఏ అది నా ఒపీనియన్ కాదు, ఓకే. చాలా వరకు మేము సర్వే చేసిన దాంట్లో ఎవరైతే ఇప్పుడు మేము బస్తీలలో సర్వే చేస్తాం కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవే క్వశ్చన్స్ మేము అడిగితే అదే అంటున్నారు. అంటే వాళ్ళ చుట్టూ ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళకే వెళ్తున్నాయి అని చెప్పేసి వాళ్ళు ఏడ్చుకుంటా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో దానికోసం నేను ఆ క్వశ్చన్ రేజ్ చేయాల్సి వచ్చింది. ఓకే, వాస్తవం పర్లేదు. కానీ ప్రభుత్వం ఏదున్నా అని ఎక్కువ శాతం ప్రిఫరెన్స్ ఫస్ట్ అదే ఉంటది. అది బీజేపీ ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు, ఇంకా బీఆర్ఎస్ ఉండొచ్చు, సంథింగ్ ఏ పార్టీ ఉన్నా పర్వాలేదు. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం ఏ పార్టీ అధికారంలో ఉన్నదో వాళ్ళకే చేసుకుంటారు. ఎక్కువ మీరు ఒకసారి పార్టీలు మొత్తం ఫస్ట్ కాడికి తిరిగేసుకోరు, చూసుకోరు. నిజమదే అదే జరుగుతుంది. ఒక కాడు ఉన్నప్పుడు ఫస్ట్ వాళ్ళని డెవలప్ చేసుకున్న తర్వాత ఇంకోళ్ళ దగ్గర పోతారు. అట్లే జరుగుతుంది. ఏ ప్రభుత్వాన్ని ఉండదు అది. ఒకరిని విమర్శించడానికి కాదు, కానీ ఏదైనా ప్రభుత్వం ఉండొచ్చు, కానీ ఫస్ట్ ప్రభుత్వం ఉన్నోడు చేసుకున్న తర్వాతనే ఇంకోళ్ళ దగ్గరికి పోతారు. అది కోట రెండిన తర్వాత ఇంట్లో అన్నం తిన్న తర్వాత బయటలకు పెడతారు. అది జరుగుతుంది, నిజం వాస్తవంగా. మరి కేసీఆర్ గారి పరిపాలన ఎట్లుంది మరి మన తెలంగాణలో? గతంలో చూసుకుంటే మాత్రం చాలా బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది. ఏ విధంగా డెవలప్మెంట్ అయింది అనుకుంటున్నారు? ఒక జాబుల విషయంలో కాలేదు, కానీ మిగతా అన్ని విషయాలలో మాత్రం ఎందుకంటే అమరవీరుల కుటుంబాలకు ప్రతి ఒక్కరికి ఇంటింటికి ఒక జాబ్ ఇస్తా అని చెప్పినారు. అది ఎంత వరకు రీచ్ అయింది? అది కూడా పూర్తి కాలేదు, కానీ దాన్ని కూడా చేస్తానంటారు అప్పుడప్పుడు. కానీ ఇక చూడాలి అది. ఈసారైనా అది వాళ్ళ కళ నెరవేరుతుంది అనుకుంటున్నారా? ఇక అది ఆలోచన ఏమున్నదో కానీ వాస్తవంగా పూర్తిగా నెరవేరడం అనేది సాధ్యం కాని ముచ్చట. కొంతమంది ముందుకు వచ్చిన వాళ్ళకు మాత్రం జరుగుతుంది కంపల్సరీ. ఇక వెనుకబడి చేయలేదు అని అనేటోళ్ళు వేరే పార్టీలు ఉన్న వాళ్ళు అంటారు, ఈ పార్టీలు ఉన్న వాళ్ళు అనరు. వీళ్ళకి జరుగుతుంది. వేరే పార్టీలు ఉండి వీళ్ళకు అపోజిట్ చేస్తారు కదా, అపోజిట్ చేసిన వాళ్ళకు వాళ్ళకి వీళ్ళు సహకరించారు కాబట్టి వాస్తవంగా జరుగుతుంది. అంతే. ఇప్పటి వరకు మీరు ఏమేమి అబ్జర్వ్ చేసినారు మరి మన హైదరాబాద్ లో? ఒకప్పుడు మన హైదరాబాద్ ఎట్లుండే, ఇప్పుడున్న హైదరాబాద్ ఎట్లుంది? చాలా ఫరక్ అయింది. ఒకప్పటి నుంచి ఇప్పటికి ఫ్లైఓవర్స్ కావచ్చు, మెట్రో కావచ్చు, చూస్తే మాత్రం చాలా మెట్రో వచ్చిన తర్వాత ఎట్లుంది? కొంచెం ట్రాఫిక్ తక్కువైంది. చాలా వరకు ట్రాఫిక్ తక్కువైంది, కొద్దిగా తొందరగా రీచ్ అవుతుంది. లేకపోతే గంటల తరబడి సిగ్నల్ అక్కడ ఆగవలసిన పరిస్థితి ఉంటుంది. కానీ వర్షం పడ్డప్పుడు అయితే మన హైదరాబాద్ ని చూస్తూనే ఉంటారు, ఎక్కడక్కడ మునిగిపోతూనే ఉంటాయి. మళ్ళీ అసలు ఆ విషయంలో ఎందుకు అంతగానం నిర్లక్ష్యం చేస్తుంది అనుకుంటున్నారు? ఇక్కడ సిటీ పెద్దగా అయిన తర్వాత ఇవాళ బొంబాయిలో చూసుకున్న కూడా గట్టే ఉంది వాటర్. ఒక గంట సేపు వర్షం పడ్డదంటే మొత్తం రోడ్లు నిండిపోతున్నాయి. మీరు ఇక్కడనే కాదు, మహారాష్ట్ర కూడా చూసుకోరు. సిటీలలో మెయిన్ సిటీలలో చూసుకుంటే ఎక్కడ చిన్న జాగు ఉన్నా, లొందుకున్న గడ్డ మీద ఉన్న ఇండ్లు అట్లే కడుతురు కదా, లేఅవుట్ లెక్క చేసి కట్టరు కదా. అందు గురించి అందరూ ఉన్న ఎక్కడ డౌన్ ఉంటుందో అక్కడ కంపల్సరీ వాటర్ ఆగే అవకాశాలు ఉంటాయి. ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటది మరి? ఫస్ట్ ప్లానింగ్ ఉండాలి దానికి. సిటీ ఒక ఎంట్రెన్స్ ఫస్ట్ స్టార్టింగ్ ఇల్లు కట్టుకునేటప్పుడు ఇక్కడ ఇల్లు అవుతున్నాయి అని అన్నప్పుడు దాన్ని ఫస్ట్ ప్లానింగ్ ప్రకారం చేసుకుంటే అట్లాంటి సమస్యలు రావు అని అనుకుంటాను. ఇప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, రైతు బంధు, రైతు బీమా, 24 hours కరెంట్, అవన్నీ అసలు ఎంత వరకు రీచ్ అవుతున్నాయి? కరెంటు మాత్రం ఫుల్ సక్సెస్ ఉంది. కరెంటు 100% ఎక్కడైనా కరెంటు ఉంది, మంచిగా ఉంది. వాటర్ ఫుల్ వాటర్ ఉన్నాయి వాస్తవంగా. ఇప్పుడు చూడు, ఒకప్పుడు మన కొంచెం తెలంగాణలో చాలా ప్రాబ్లం ఉంటుండే ట్యాంకర్ల చంద్రబాబు దగ్గరికి. నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు చెట్లు ఎండిపోయినాయి. చూసి మీరు ఎండ కొడితే చెట్లు కొసలు మాడిపోయినాయి. కొసలు మాడిపోయి చెట్లు ఎండిపోతే మేఘబంధనం చేసి వర్షం కురిపించారు. అంటే ఆ పరిస్థితి నుంచి ఇవాళ నీళ్లు భూమిలోకి వెళ్ళి ఊట పైకి వస్తుంది. అంటే అప్పటికి ఇప్పటికి చూసుకుంటే ఆస్మాన్ జమీన్ ఫరక్ అయిపోయింది కేసీఆర్ ప్రభుత్వంలో. ఒకసారి అంటే దీన్ని బేరీ చేసుకుంటే ఇది నిజం కనబడుతుంది కళ్ళకు. నెక్స్ట్ ఎవరు గెలుస్తారు ఇక ఫైనల్ గా చెప్పేసేయండి. ఇక మీరు నవ్వుతుంటే మాకు అర్థం అయిపోయింది మీరు కేసీఆర్ అంటారని చెప్పేసి, మీరు నోటితో చెప్పండి. కేసీఆర్ వెళ్తారు. థ్యాంక్ యూ. 100%.